హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇవాల్టి వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందామంటే రైతు బంధు ఈరోజు ఎవరికి రావచ్చు, అలాగే ఇంకా ఎక్కువ ఈరోజు రాని వారికి ఎప్పుడు రావచ్చు అనే అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా మనం ఇవాల్టి రైతు బంధు సారాంశంలో కనుక వచ్చేసినట్లయితే చాలామంది రైతులలో ఉన్న ఆందోళన ఏంటి అంటే, ఇక 4 ఎకరాలు కలిగిన రైతు ఆవేదన ఏందంటే, ఇకనన్నా రైతు బంధు వస్తదా? దేనికొక విధాన్ని రైతుకో, భూమికో, లేకపోతే ఇతర అవసరాలకో, లేకపోతే కొందరు ఎరువుల షాపులలో అప్పులు తెచ్చుకొని ఉంటారు కదా! వాటికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూడటమో గానీ, రైతు బంధుకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం గానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు ఈ వీడియోలో అసలు రైతు బంధు విషయం అనే అంశాన్ని గురించి, మీకు రాబోయే డబ్బులు ఎప్పుడు రావచ్చు అనే దాని గురించి నేను ఈ వీడియోలో స్పష్టంగా డిస్కస్ చేయబోతున్నాను అనేది మీకు ముఖ్యంగా ఫస్ట్ చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు అర్థం చేసుకోవడానికి తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని మొత్తం చూసే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈరోజు రైతు బంధు ఎవరికి రావచ్చు అనే విషయానికి వచ్చేసినట్లయితే, ఇక్కడ రైతులకు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక స్పష్టత అనేది మీకు ఇవ్వలేను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు రైతు బంధు విషయంలో ఒక స్పష్టమైన పేపర్ ఆర్టికల్ కానీ, ప్రకటన కానీ విడుదల చేసిన సందర్భం లేదు. ఈరోజు తారీఖు కనుక చూసుకుంటే 15 ఫిబ్రవరి. ఈ 15 ఫిబ్రవరి తారీఖు నాడు రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రైతు బంధుకు సంబంధించిన అధికారులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు విడుదల చేస్తున్నాం అనేది లేదు. కానీ నేను మీకు ఏ విధంగా చెప్పగలనంటే, కామెంట్ సెక్షన్లో మీరు చేసే మెసేజ్ల ఆధారంగా చెప్పగలను. చాలామంది రైతులు ఏమంటున్నారంటే, మాకు 3 ఎకరాలకు రైతు బంధు వచ్చిందని అంటున్నారు. కానీ ఇందులో కొంతమంది మాకు 3 ఎకరాలు కాదు 2 ఎకరాలు ఉండి కూడా రైతు బంధు రాలేదని కొంతమంది అంటున్నారు. అయితే ఓవరాల్గా చాలామంది కామెంట్లు ఏ విధంగా ఉన్నాయంటే, 3 నుండి 4 కేటగిరీల మధ్యలో రైతు బంధు డబ్బులు పడుతున్నాయనేది అర్థమవుతుంది. ఈ 3 నుండి 4 కేటగిరీలకు సంబంధించిన రైతులకి కూడా ఈ అంశాలన్నీ నేను యూట్యూబ్ కామెంట్లో చూసి పరిగణలోకి తీసుకుంటే ప్రతిరోజు 5 కుంటలకి మాత్రమే పడుతుందనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు రైతు బంధు వస్తే ఎస్ అని చెప్పి, రైతు బంధు రాకపోతే నో అని చెప్పేసి కామెంట్ చేయండి. తద్వారా మీకు తర్వాత మీకున్న సందేహాలు కావచ్చు. ఫర్ సపోజ్గా నిన్న ఒక అతను నిజామాబాద్ నుంచి మెసేజ్ పెట్టిండు. ఏం మెసేజ్ పెట్టిండు? సార్ నాకు 2.5 కుంటల భూమి ఉన్నది, నాకు ఇప్పటివరకు రైతు బంధు రాలేదని పెట్టిండు. ఇంకొక వ్యక్తి ఏం పెట్టిండు? సూర్యాపేట నుంచి పెట్టిండు. సూర్యాపేట నుంచి మా భార్య పేరు మీద 1.19 గుంటలు ఉన్నది, నా పేరు మీద 2.7 కుంటలు ఉన్నది, దాదాపుగా మాకు 7 దాదాపుగా 30 కుంటలకు పడ్డదని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం చూసుకోవాలి, 3 ఎకరాల దాదాపుగా 30 చిల్లర అకౌంట్ల రైతు బంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇది 2 వ్యక్తులకు పడ్డ వేరు డబ్బులు అనేది గ్రహించలేకపోతున్నారు. కాబట్టి దీనివల్లనే 3 ఎకరాలు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి విడుదలైనవి 2460 కోట్లు మాత్రమే. పూర్తి స్థాయిలో బడ్జెట్ కావాల్సింది 7600 కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2460 కోట్లలో 31 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చింది. ఇంకా ఇందులో దాదాపుగా 8 లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. ఈ 8 లక్షల రైతు బంధు డబ్బులు ఎవరంటే మాత్రం 3 నుండి 4 కేటగిరీలో. 3 నుండి 4 కేటగిరీలు అంటే దాదాపుగా 3 ఎకరాలు 20 గుంటల నుండి 4 ఎకరాలకు మధ్యలో ఉన్న రైతులు అనేది అయితే నా భావన. కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏంది కథ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు రావచ్చు అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు ఎవరికి రావచ్చు అంటే మాత్రం 3 ఎకరాల 25 కుంటలు కానీ, 3 ఎకరాల 30 కుంటలు కానీ రైతు బంధు వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. కానీ 100% 4 నుండి 5 ఎకరాలకు సంబంధించి రాకపోవచ్చు అన్నది అయితే అర్థమవుతుంది. కాకపోతే మీకు పూర్తి స్థాయిలో ఏం చెప్పదలుచుకున్నానంటే 10 ఎకరాలకు సంబంధించిన రైతు బంధు ఏదైతే ఉందో అది ఫిబ్రవరి చివరికల్లా మేము పూర్తి చేస్తామని చెప్పేసి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఇది శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తాజా అప్డేట్లు అయితే ఇవి ఉన్నాయి. మరి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. తాజాగా బట్టి విక్రమార్క గారు కూడా 15,000 ఏటా ఇస్తాము, అది కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. అది 7,500 రూపాయలు అనే అంశం కూడా ఒకటి మనకి తాజాగా ప్రస్తావనలో ఉంది. కౌలు రైతులకు సంబంధించి అలాగే రైతు భరోసాకి సంబంధించి బడ్జెట్లో మేము కేటాయించాం. ఖరీఫ్ సీజన్ నుండి ప్రతి ఏటా
15,000 ఇస్తాం, ఒక సీజన్లో 7,500 ఇస్తామనే అంశం కూడా ఉంది. ఇది కూడా మీకు తెలియజేయాలి కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాజాగా రైతు బంధుకు సంబంధించి ఇలాంటి సమాచారం అయితే ఉంది. విశ్లేషణతో తెలియజేసింది మీకు నేను వీడియో ముందరనే చెప్పాను. ఒక స్పష్టత అంటూ మీకు ఇవ్వలేను. ఈరోజు అధికారుల దగ్గర సమాచారం కూడా ఇచ్చే ప్రయత్నంలో లేరు అనేది చెప్పదలుచుకున్నాను. సో ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి మిత్రులకు కూడా సమాచారాన్ని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేస్తూ ఫాలో కండి. ధన్యవాదాలు.